హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మౌల్డెడ్ క్లేని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఈ బాల్ని ఏదైనా ఒక బోర్డు మీద ఉంచి స్టిక్ అవ్వకుండా టాల్కమ్ పౌడర్ చల్లుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న క్లేని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ప్రొట్రాక్టర్ యూస్ చేసి రౌండ్గా కట్ చేస్తున్నాను. ఇలా మళ్ళీ ఒకసారి సైజ్ చెక్ చేసి ఎక్సెస్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ రింగ్కి కూడా బేస్ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో ఈ ఇయర్ రింగ్ బేసెస్కి నేను బ్లాక్ కలర్ పెయింట్ చేస్తున్నాను. కలరింగ్ అంతా అయిపోయాక నేను ఇక్కడ మల్టీ కలర్ కుందన్స్ని తీసుకొని ఈ బేస్ పైన ఫ్లవర్ షేప్లో స్టిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్లో ఇయర్ రింగ్ హెడ్ పిన్స్ని స్టిక్ చేసుకుంటున్నాను. ఇవి ఎక్కడైనా ఆన్లైన్లో కానీ ఎంపోరియంలో కానీ ఈజీగా దొరుకుతాయి. హెడ్ పిన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇయర్ రింగ్స్ కంప్లీట్గా డ్రై అయ్యాయి. డ్రై అయ్యాక ఇయర్ రింగ్స్ బ్యాక్ రబ్బర్ స్టాపర్స్ని పెట్టుకోవటమే. అంతే, సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.